వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈస్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం మోడ్రన్ తెలంగాణలో భాగంగా తెలంగాణ కేంద్రంగా దళిత ఉద్యమము అంటున్నాం. అసలు ఈ దళితులు ఏంటి, ఈ దళితుల యొక్క సమస్యలు హైదరాబాద్ రాజ్యంలో ఏ విధంగా ఉండేవి, ఈ సమస్యల పరిష్కారం కోసం ఇలాంటి మేధావులు, ఇలాంటి మధ్యతరగతి మేధావి వర్గం ప్రయత్నించడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే దేశంలో కూడా దళిత ఉద్యమాలు కొనసాగాయి. అలాంటి దళిత ఉద్యమంలో అనేక మంది క్రియాశీలక పాత్ర పోషించారు. ఒక సాహు మహారాజును గమనించిన, ఒక బిఆర్ అంబేద్కర్ని గమనించిన, ఒక మహాత్మా గాంధీని గమనించిన, ఒక జ్యోతిబా పూలేని గమనించిన, ఒక నారాయణ గురును గమనించిన, ఒక అయ్యంకాళి వంటి వీరులను గమనిస్తే, వ్యక్తులను గమనిస్తే ఈ దళితుల యొక్క ఉద్ధరణ కోసం, దళితులు ఎదుర్కొంటున్న దోపిడీ విధానాల నుండి రక్షించడం కోసం సమదైన ప్రయత్నాలు చేశారు. మరి ఇలాంటి సమస్యలే తెలంగాణ కేంద్రంగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ రాజ్యంలో భాగమైన తెలంగాణ కేంద్రంగా కూడా ఉండడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ సమస్యలను పరిష్కరించడంలో ప్రయత్నించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అతడే మనకి మాదిరి భాగయ్య అంటున్నాం. మాదిరి భాగయ్యని మనము చరిత్రలో భాగ్యారెడ్డి వర్మ అంటున్నాం. ఇతడే తెలంగాణ కేంద్రంగా, ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా దళిత ఉద్యమాలకి, దళిత ఉద్యమానికి ప్రారంభకుడిగా పిలువబడడం జరుగుతుంది. మరి అలాంటి దళిత ఉద్యమం ఎందుకు జరిగింది, ఎవరి చేత జరిగింది, ఏ విధంగా నిర్వహించబడింది గమనిస్తే, రైట్, హైదరాబాద్ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దోపిడీ వివక్షతల నేపథ్యంలో వాటిని రూపుమాపడానికి ప్రారంభమైన కుల వివక్షత ఉద్యమాలని దళిత ఉద్యమాలు లేదా దళిత ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. సాధారణంగా ఈ దళిత ఉద్యమం ఎందులో భాగంగా కొనసాగింది అంటే ఒక్కొక్క ప్రాంతంలో అది ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది. ఇక్కడ విషయాన్ని గమనించాలి. అంటే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగానే కుల వ్యతిరేక ఉద్యమాలు వచ్చాయి. కుల వ్యతిరేక ఉద్యమాలనే కొన్ని చోట్ల దళిత ఉద్యమాలుగా పిలవడం జరుగుతుంది. ఈ మూడింటి పేరు ఒకటే. ఇప్పుడు ఉదాహరణకు గమనిస్తే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం స్పష్టంగా మనకు తమిళనాడు ప్రాంతంలో గమనించడం జరుగుతుంది. రామస్వామి నాయకర్ ఆధ్వర్యంలో కొనసాగడం జరుగుతుంది. సో ఇలాగే కుల వ్యతిరేక ఉద్యమాలు అన్నా, లేదా కుల వివక్షత నిర్మూలన ఉద్యమాలు అన్నా, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు అన్నా, దళిత ఉద్యమాలు అన్నా ఒకటి. మరి ఇలాంటి ఈ దళిత ఉద్యమాలు తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా ఏ విధంగా నిర్వహించబడ్డాయి, ఏ పేరుతో నిర్వహించబడ్డాయి అంటే ఇక్కడ రెండు పేర్లతో నిర్వహించబడడం జరుగుతుంది. మొట్టమొదటి పేరుని గమనిస్తే ఆది హిందూ ఉద్యమాలు అంటున్నాం. ఏంటి ఆది హిందూ ఉద్యమాలు అంటే దళితులని ఆది హిందువులుగా ప్రస్తావించాలి అంట. అసలు ఇక దళిత్ అనే పదాన్ని మనం గమనించాలి. అసలు ఈ దళిత్ అనే పదం ఏంటిది? మరాఠీ భాషకు సంబంధించిన పదంగా మనకు సామాజిక శాస్త్రవేత్తలు గుర్తించారు. దళిత్ అంటే ఏంటి? మరాఠీ పదంలో దళిత్ అంటే విడివడిన అని అర్థం. సో విడివడిన అంటే సమాజం నుండి వెలివేయబడిన, సమాజం నుండి దోపిడికి గురి కాబడిన, సమాజం నుండి నెట్టివేయబడిన అని అర్థం. సో ఈ విడివడిన అనే అర్థం కలిగిన పదమే దళిత్ అంటున్నాం. సో ఈ దళిత్ అనే పదము కాలక్రమంలో చండాలులుగా పిలువబడ్డారు, దళితులే అస్పృశ్యులుగా పిలువబడ్డారు, దళితులే అంటరాని వారిగా పిలువబడడం జరుగుతుంది. వివిధ రకాల సామాజిక సమస్యల సామాజిక అంశాల నేపథ్యంలో దోపిడికి, వివక్షతకు గురి కావడం జరుగుతుంది. అలాంటి దోపిడి, అలాంటి వివక్షతల నుండి బయట తెచ్చే ప్రయత్నంలో భాగ్యారెడ్డి వర్మ ఎక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమాలు నిర్వహించారు. వాటిని మనం ఆది హిందూ ఉద్యమాలు అంటాం, అదే ఆది ఆంధ్ర ఉద్యమాలు అంటున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలి. హైదరాబాద్ భాగంలో, హైదరాబాద్ రాజ్యంలో జరిగిన దళిత ఉద్యమాలను ఆది ఆంధ్ర ఉద్యమాలు అంటున్నాం. దేశవ్యాప్తంగా జరిగిన దళిత ఉద్యమాలను మనము ఆది హిందూ ఉద్యమాలుగా పిలవడం జరుగుతుంది. ప్రతి సందర్భంలో ప్రకటించారు. ఒక భాగ్యారెడ్డి వర్మ, ఒక అరిగే రామస్వామి అంటాం, గౌతమ్ అంటున్నాం, బిఎస్ వెంకట్రావు అంటున్నాం. ఇలాంటి వ్యక్తులు ఏం చేశారు? దళితులని దళితులుగా పిలవకూడదు, ఆది ఆంధ్రులుగా సంబోధించాలి అనేది సందర్భం మనకు కనబడుతుంది. ఆది హిందువులుగా సంబోధించాలనే సందర్భం కనబడుతుంది. కాబట్టి జాతీయ స్థాయిలో జరిగిన దళిత ఉద్యమాలకు మరొక పేరే మనము ఆది హిందూ ఉద్యమాలుగా భావించవచ్చు. హైదరాబాద్ కేంద్రంగా దళిత ఉద్యమాలను నిర్వహించిన మొదటివాడు భాగ్యారెడ్డి వర్మ. ఇతన్ని మనం ఏమంటున్నాము? తెలంగాణ దళిత ఉద్యమ పితామహుడు అంటున్నాం. ది ఫాదర్ ఆఫ్ దళిత్ మూవ్మెంట్ ఇన్ హైదరాబాద్ ఆర్ తెలంగాణగా పిలుస్తున్నాం. ఎవరిని? భాగ్యారెడ్డి వర్మను అంటున్నాం. దళితులపై దోపిడీ, వివక్షతను తొలగించడంలో ప్రముఖ నాయకులు ఎవరు? మరి ఇలాంటి దోపిడీలు ఏమున్నాయి? అసలు ఈ దళిత వర్గాల పట్ల ఉన్న దోపిడీ, వివక్షతలు ఏంటి? ఒకటి గమనిస్తే అంటరానితనం అనేది ఉంటుంది. అంటరానితనం దీన్ని మనం ఏమంటాం? అస్పృశ్యత అంటున్నాం, అన్టచబిలిటీ అంటున్నాం.
రెండోది సామాజిక ఉమ్మడి ప్రయోజనాలు ఉపయోగించడంలో వారికి ఎలాంటి అర్హత నిర్ణయించకపోవడం, అంటే వారికి ఉపయోగించడానికి నిరాకరించడం. మూడోది గమనిస్తే దేవాలయ ప్రవేశం లేకపోవడం. ఇలాంటి అనేక దురాచారాలని, దోపిడీ విధానాలకు గురి అవుతున్నారు ఆ వర్గాలు, దళిత వర్గాలు. అలాంటి వర్గాలకు ఎదుర్కొంటున్న దోపిడీ వివక్షతలను తొలగించడం కోసం ప్రయత్నించిన మొట్టమొదటి వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ అవుతున్నాడు. ఇతని అసలు పేరే మనం ఏమంటున్నాం? మాదిరి భాగయ్య అంటున్నాం. మరి మాదిరి భాగయ్య అనేక సంస్థల ద్వారా దళిత ఉద్యమాన్ని, దళితులని ఉద్ధరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. రెండో వ్యక్తిని కనుక గమనిస్తే, ఇక్కడ మొదటి వ్యక్తి ఎవరు? భాగ్యారెడ్డి వర్మ లేదా మాదిరి భాగయ్య అంటాం. ఇతనికి సంబంధించిన విషయాలు గమనిస్తే ఏ విధంగా దళిత ఉద్ధరణకి తన వంతు తోడ్పాటును అందించడం జరుగుతుంది గమనిస్తే, 1888 మే 22న ఒక మాల కుటుంబంలో జన్మించాడు. ఎక్కడ? హైదరాబాద్ నందు మాల కుటుంబంలో జన్మించిన వ్యక్తి మన భాగ్యారెడ్డి వర్మ అవుతున్నాడు. మరి ఇతడు మొదట గోవాలోని క్యాథలిక్ కుటుంబానికి సేవకుడుగా పనిచేయడం జరుగుతుంది. ఆ క్యాథలిక్ కుటుంబంలో పనిచేశాడు, ఒక సేవకుడుగా పనిచేశాడు. వారి యొక్క ఆర్థిక సహాయంతోనే విద్యను కూడా అభ్యసించడం జరుగుతుంది. సామాజిక సమస్యల పట్ల అవగాహన పెంచుకోగలిగాడు. ఎవరు? మన భాగ్యారెడ్డి వర్మ. వీరి సహాయంతోనే విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. దళితులు ఈ దేశ మూల వారసులన్న భావనను భాగ్యారెడ్డి వర్మ స్వీకరించడం జరుగుతుంది. మూల వారసులు అనే భావనను స్వీకరించడం జరుగుతుంది. అవును, ఇక్కడ గమనిస్తే ఎవరి ప్రకారం? మనకి భాగ్యారెడ్డి వర్మ లేదా మాదిరి భాగయ్య ప్రకారం రెడ్డి అన్న పదం తీసుకున్నాడు. ఇక్కడ భాగ్యారెడ్డి వర్మ, అసలు ఈ మాదిరి భాగయ్య భాగ్యారెడ్డి వర్మగా ఏ విధంగా మారాడు? ఇక్కడ భావజాలాన్ని గమనిస్తే రెడ్డి అనే భావజాలం ఏంటి? రేడు లేదా పాలకుడు అనే పదం నుండి రావడం జరుగుతుంది. అంటే రెడ్డి, భాగ్యారెడ్డి వర్మలో రెడ్డి అనే పదం దేన్ని సింబాలిక్గా ఉంది? పాలకుడు లేదా ఏమవుతున్నాం? రేడు అనే పదానికి సింబాలిక్గా ఉండడం జరుగుతుంది. 1913లో ఆర్య సమాజ్ అతని సేవలకు గుర్తింపుగా వర్మ అనే బిరుదుని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఇతడు ఏమయ్యాడు? భాగ్యారెడ్డి వర్మగా మారడం జరిగింది. వర్మ అనే బిరుదుని ఇచ్చింది ఎవరు? ఆర్య సమాజ్. ఎప్పుడు ఇచ్చింది? 1913లో ఇవ్వడం జరిగింది. ఇలా అతడు మాదిరి భాగయ్య కాస్త చరిత్రలో భాగ్యారెడ్డి వర్మగా మార్పు చెందడం జరిగింది. భాగ్యారెడ్డి వర్మ ఏర్పాటు చేసిన సంస్థలు ఏంటి? మరి ఈ సంస్థల యొక్క ఉద్దేశం ఏంటి? దళిత వర్గాలని దోపిడీ వివక్షతల నుండి కాపాడాలి. అలాంటి క్రమంలో ఏర్పాటు చేయబడిన సంస్థలను గమనిస్తే, ఒకటి జగన్మిత్ర మండలి అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే కాస్త మన్య సంఘంగా మారుతుంది. సో ఇక్కడ గమనిస్తే జగన్మిత్ర మండలిని 1906లో ఏర్పాటు చేయడం జరిగింది భాగ్యారెడ్డి వర్మ. ప్రతిసారి ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు, కానీ ఇక్కడ అడిగే విధానంలో మార్పు వస్తుంది. చూడండి, భాగ్యారెడ్డి వర్మకు సంబంధించిన సంస్థలని కాలానుగుణంగా అమర్చమనవచ్చు, లేదు అతడే 4 సంస్థలు ఇచ్చి ఇందులో భాగ్యారెడ్డి వర్మకు సంబంధించిన సంస్థలను గుర్తించండి అనవచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది, బాగా గమనించండి. రెండోది ఆది హిందూ కార్యకర్తల దళం అంటున్నాం. ఈ ఆది హిందూ కార్యకర్తల దళాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశాడు? 1906లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మూడో సంస్థను కనుక గమనిస్తే వైదిక ధర్మ ప్రచారణీ సభ అంటున్నాము. వైదిక ధర్మాన్ని బోధించే క్రమంలో అసలు వైదిక మతంలో ఏముంది? వైదిక ధర్మ ప్రచారణీ సభను 1910లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ జగన్మిత్ర మండలే 1911 నాటికి అది మన్య సంఘంగా మారడం జరుగుతుంది. సో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అంటాం. ఈ మన్య సంఘమే 1924 నాటికి మనం ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా ఏర్పాటు చేయబడింది మనకి భాగ్యారెడ్డి వర్మ చేత. అదేవిధంగా స్వస్తిక్ వాలంటరీ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ స్వస్తిక్ వాలంటరీ సంఘం ద్వారా దళిత ఉద్ధరణ చేపట్టే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏడోది విశ్వగృహ పరిచారక సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాడు 1916లో. ఇవన్నీ దేనికోసం? దళిత వర్గాలని ఉద్ధరించే క్రమంలో ఏర్పాటు చేశాడు. అందులో గమనిస్తే జగన్మిత్ర మండలి కాలక్రమంలో మన్యా సంఘంగా 1922 నాటికి మారింది. 22 నాటికి అది ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా మార్చబడడం జరుగుతుంది. 24లో పూర్తి స్థాయి అది ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా మార్చబడుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మన్య సంఘం జగన్మిత్ర మండలి 1906, మన్య సంఘం 1911, 22లో మార్చబడి 24 నాటికి మనకి ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా మార్చబడడం జరుగుతుంది. దీని ద్వారా ఏం చేశాడు? మరి ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ సంస్థ యొక్క కార్యక్రమాలు ఏంటి? గమనిస్తే దళిత వర్గాలలో బాల్య వివాహాలను నిషేధించడము అంటున్నాము. చైల్డ్ మ్యారేజెస్
సమాజంలో సాంఘిక దురాచారాల్లో ఒకటి బాల్య వివాహాలు. ఇలాంటి బాల్య వివాహాలు అత్యధికంగా జరిగే వర్గాలలో దళిత వర్గాలు ఒకటి ఉన్నాయి. బానిస వ్యవస్థ కానీ, వెట్టి విధానం కానీ, దేవదాసి విధానం కానీ, జోగిని కానీ, అంటరానితనం వంటి సమస్యలు కూడా ఇక్కడే కనబడతాయి. కాబట్టి అందులో ప్రధానమైనది బాల్య వివాహాలను నిషేధించే ప్రయత్నం చేశాడు ఈ మన్యా సంఘం లేదా మన్య సంఘం ద్వారా. రెండోది మత్తు పానీయాలను రద్దు చేసి మత్తు పానీయాలను నిషేధించే ప్రయత్నం చేశాడు. మత్తుకు బానిస కావడం ద్వారా తమ జీవితాన్ని కోల్పోతున్నారనే భావనని దళిత వర్గాలలో పెంచే ప్రయత్నం చేశాడు. దేవదాసి అంటున్నాము మూడోది. నాలుగోది జోగిని అంటున్నాం. జోగి అనే పదం యోగి అనే పదం నుండి రావడం జరుగుతుంది. యోగి అనే పదం సంస్కృత పదం అర్థమవుతుంది. ఆ యోగి అనే సంస్కృత పదం నుండి కాలక్రమంలో వచ్చిందే జోగిని అంటున్నాం. దైవానికి సమర్పించబడిన బాలిక, ఇంకా దైవ సేవ కోసం సమర్పించబడిన బాలిక జోగిని అంటున్నాము. వివిధ సామాజిక శాస్త్రవేత్తల యొక్క నివేదికల ప్రకారం గమనిస్తే దాదాపు 80% మంది దళిత వర్గాలకు చెందిన బాలికలే జోగినీలుగా మార్చబడుతున్నారు. కాబట్టి ఇది అతి పెద్ద సమస్య దళిత వర్గాలలో. దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశాడు ఎవరు? భాగ్యారెడ్డి వర్మ తన సంస్థల ద్వారా. దేవదాసి అంటున్నాం. దేవదాసి అనేది 2 పదాల కలయిక అంటున్నాం. దేవ మరియు దాసి అంటున్నాం. దేవ అంటే దేవుడు, దాసి అంటే సేవకురాలు. ఎవరికి? దేవునికి, దేవాలయానికి సేవకురాలుగా ప్రకటించబడిన మహిళ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? దేవదాసి. ఇలాంటి దేవదాసి గురయ్యే వర్గాలలో కూడా దళిత వర్గాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. వీటిని రూపుమాపే ప్రయత్నం చేశాడు భాగ్యారెడ్డి వర్మ. అదే క్రమంగా విశ్వగృహ పరిచారిక సమ్మేళనం అంటున్నాం. ఈ విశ్వగృహ పరిచారిక సమ్మేళనం ద్వారా ఏం చేయాలనుకున్నాడు? గమనిస్తే ఇంటి పని చేసే వారి సమస్యల గురించి పోరాటం చేయడం జరుగుతుంది. అంటే వెట్టి రూపంలో, బగేలా రూపంలో, బానిస రూపంలో, పర్వార్థ రూపంలో, ఆడపాప రూపంలో, ఇలా దొరల రూపంలో, జమీందారుల ఇంట్లో, దొరల వద్ద వివిధ రూపాలలో సేవ చేస్తున్న, వివిధ రూపాలలో నిర్బంధ సేవకు గురి అవుతున్న వర్గాలలో ప్రభావితం చేసే, వారిలో చైతన్యం నింపే ప్రయత్నం చేశాడు విశ్వగృహ పరిచారిక సమ్మేళనం ద్వారా. అంతేకాకుండా 1917లో మొదటి ఆది ఆంధ్ర సదస్సు విజయవాడ కేంద్రంగా నిర్వహించబడింది. సో తద్వారా ఏమవుతుంది? హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దళిత సమస్యలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. వారిని ఏ విధంగా ఉద్ధరించవచ్చు, ఉద్ధరించడానికి ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలి అనేవి అక్కడ చర్చకు వస్తాయి. ఈ సదస్సుకి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ అవుతున్నాడు. సో భాగ్యారెడ్డి వర్మ ఆధ్వర్యంలోనే అధ్యక్షతన సమావేశం నిర్వహించబడింది. మరి దళిత వర్గాల చైతన్యం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? ఈ సమావేశంలోనే మొదటిసారిగా దళితులు పంచములు కాదు అని పేర్కొనడం జరిగింది. ఎవరు మరి? వీరే ఆది హిందువులు అని పిలుపునిచ్చాడు. అందుకే హైదరాబాద్ కేంద్రంగా ఆది హిందూ ఉద్యమాలకు పితామహుడుగా, ఆది ఆంధ్ర ఉద్యమాలకు పితామహుడుగా, దళిత ఉద్యమాలకు పితామహుడుగా పిలువబడుతున్న వ్యక్తి మనకు భాగ్యారెడ్డి వర్మ అవుతున్నాడు. 1921 నుండి 34 మధ్య హైదరాబాద్ కేంద్రంగా 4 ఆది హిందూ లీగులు నిర్వహించబడడం జరుగుతుంది. సో ఈ ఆది హిందూ లీగుల యొక్క ఉద్దేశాలు ఏంటి? దళిత సమస్యలను ప్రస్తావించబడడం, ఆ సమస్యల పరిష్కారాలను తీసుకోవడమే ఈ ఆది హిందూ లీగుల సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం అవుతుంది. అంటే 24 వరకు దాదాపుగా 4 ఆది హిందూ లీగులు నిర్వహించబడడం జరుగుతుంది. మరి మొట్టమొదటి ఆది హిందూ లీగ్ ఎవరి అధ్యక్షతన నిర్వహించబడింది? గమనిస్తే ఇది పాపన్న అధ్యక్షతన నిర్వహించబడడం జరుగుతుంది. అంటే దళిత వర్గాల దోపిడీ వివక్షతల రూపుమాపడంలో ప్రయత్నించిన వ్యక్తుల్లో ఒకరు పాపన్న అవుతున్నాడు. రెండవ సదస్సు ఎవరి అధ్యక్షతన? కేశవరావు కోరాట్కర్ అంటున్నాం. కేశవరావు కోరాట్కర్, వామనరావు నాయక్ వంటి వ్యక్తులు ఆర్య సమాజంలో ప్రముఖ వ్యక్తులుగా ఉన్నారు. అనేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1922 మార్చిలో భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్లోని రెసిడెన్సీ బజార్ నందు మొదటి అఖిల భారత ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్ను నిర్వహించడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో దళిత వర్గాలను ఐక్యపరుస్తూ, దళిత సమస్యలను ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారాలను చూపే విధంగా మొట్టమొదటి అఖిల భారత ఆది హిందూ సోషల్
కాన్ఫరెన్స్ను నిర్వహించాడు. ఎవరు? భాగ్యారెడ్డి వర్మ. ఎప్పుడు? 1922 మార్చిలో. ఎక్కడ? హైదరాబాద్ కేంద్రంగా. ఇందులో 5 ప్రశ్నలు 5 సమాధానాలు కనబడతాయి చూడండి. ఎప్పుడు? 1922 మార్చి 1వ అవుతుంది. ఎవరు? భాగ్యారెడ్డి వర్మ. ఎక్కడ? హైదరాబాద్ కేంద్రంగా. ఏంటిది? మొదటి అఖిల భారత ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్ను నిర్వహించడం జరుగుతుంది. మరి దీనికి అధ్యక్షత వహించింది ఎంఎల్ ఆదయ్య అంటాం. 3వ వ్యక్తి వచ్చాడు చూడండి. ఎంఎల్ ఆదయ్య దీనికి అధ్యక్షత వహించాడు. దళిత సమస్యలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. సో ఇలాంటి క్రమంలోనే 1930లో లక్నో కేంద్రంగా జరిగిన అఖిల భారత ఆది హిందూ సదస్సుకు భాగ్యారెడ్డి వర్మ అధ్యక్షత వహించడం జరుగుతుంది. అంటే క్రమంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో దళిత సమస్యలను ప్రస్తావిస్తూ ఏమవుతుంది? సదస్సులు నిర్వహించబడుతున్నాయి. ఆ సదస్సులో అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజకీయ పరంగా, సామాజిక పరంగా, పరిపాలన పరంగా వారికి కావాల్సిన హక్కుల కోసం ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం దీని ద్వారా జరుగుతుంది. ఈ సమావేశంలోనే, లక్నో సమావేశంలోనే బిఆర్ అంబేద్కర్ ఆది హిందూ సమాజ ప్రతినిధిగా ఎన్నుకోబడ్డాడు. సో ఎప్పుడైతే బిఆర్ అంబేద్కర్ దళిత ఉద్యమాలలోకి ప్రవేశించాడో తద్వారా ఉద్యమాలు జాతీయ స్థాయి ఉద్యమాలుగా మార్పు చెందాయి. అంటే దళిత ఉద్యమాలు అప్పటి వరకు ఒక ప్రాంతం ఆధారితంగానే, ఒక ప్రాంతం కేంద్రంగానే నిర్వహించబడ్డాయి. ఎప్పుడైతే బిఆర్ అంబేద్కర్ యాక్టివ్గా ఉద్యమాలలో పాల్గొన్నాడో, దళితుల పట్ల పోరాటం చేశాడో, క్రమంగా దళిత ఉద్యమాలు అనేవి ఒక జాతీయ స్థాయి ఉద్యమాలుగా మార్పు చెందాయి. అంటే ఇప్పుడు క్లియర్గా గమనిస్తే హైదరాబాద్ కేంద్రంగా దళిత ఉద్యమాలకు పితామహుడుగా ఎవరు? భాగ్యారెడ్డి వర్మ. జాతీయ స్థాయి దళిత ఉద్యమాలని నిర్వహించిన ప్రముఖ నాయకుడు ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్ అవుతున్నాడు. క్లియర్ గమనించాలి. 1920లో భాగ్యారెడ్డి వర్మ, సుబేదారు సాయన్న అధ్యక్షతన ఆది హిందూ సభ నిర్వహించబడడం జరుగుతుంది. ఈ ఇద్దరి అధ్యక్షతన మనకి ఏమవుతుంది? ఆది హిందూ సభ అనేది నిర్వహించబడడం జరుగుతుంది. భాగ్యారెడ్డి వర్మ వంటి నాయకుల కృషి వలన 1922 మార్చి 25న మద్రాస్ ప్రభుత్వం ఆది ఆంధ్రులుగా పంచములను పిలవాలని జీవో జారీ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు చూడండి, సమాజంలో గమనిస్తే అనాదిగా ఈ దళితులు వివిధ రకాల పేర్లతో పిలువబడుతున్నారు. ఎలాంటి పేర్లతో పిలువబడుతున్నారు అంటే, 1వ పేరు గమనిస్తే అంటరాని వారిగా పిలువబడుతున్నారు. 2వ పేరు గమనిస్తే అస్పృశ్యులుగా పిలువబడుతున్నారు. 3వ పేరు గమనిస్తే పంచములుగా పిలువబడుతున్నారు. 4వ పేరు గమనిస్తే చెండాలులుగా పిలువబడుతున్నారు. ఇలా వివిధ రకాల పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారు? దళితులు అంటే పంచములు కాదు, వాళ్ళు ఆది హిందువులు అన్నారు. ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంతో ఆనాటి మద్రాస్ ప్రభుత్వం ఒక జీవోను జారీ చేసింది. ఎప్పుడు? 1922 మార్చి 25న. అప్పటి నుండి దళితులు కాస్త ఆది ఆంధ్రులుగా పిలువబడుతున్నారు. పంచములు అనే పదం తొలగించబడింది. మరి రాజ్యాంగంలో ఏమని ప్రస్తావించబడ్డారు? షెడ్యూల్డ్ క్యాస్ట్గా పేర్కొనబడుతున్నారు. మీరు 1935 చట్టాన్ని కనుక గమనిస్తే క్లారిటీ వస్తుంది చూడండి. సైమన్ కమిషన్ గమనిస్తే క్లారిటీ వస్తుంది చూడండి. అక్కడ మనకు షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పేరుతో దళిత వర్గాలు ప్రస్తావించబడుతున్నాయి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే పేరుతో గిరిజన వర్గాలు ప్రస్తావించబడడం జరుగుతుంది. 1920-30ల మధ్య కాలంలో భాగ్యారెడ్డి వర్మ ప్రభుత్వానికి సమాంతర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇక్కడ సమాంతర న్యాయ వ్యవస్థ అంటే ఏంటిది అంటే, దళిత వర్గాల సమస్యలని, తగాదాలని తానే పరిష్కరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒక సమాంతర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో సమాంతర న్యాయ వ్యవస్థ ఉదాహరణకు గమనించండి. సమాంతర ప్రభుత్వాలు అంటాం. మీడియా అనేది సమాంతర ప్రభుత్వంగా కనబడుతుంది. ఇంకా సోషల్ మీడియా అనేది సమాంతర ప్రభుత్వం. అంటే ప్రభుత్వం యొక్క సమస్యలను ప్రస్తావిస్తూ ఉంటుంది, ప్రజా చైతన్యాన్ని నింపడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే దళిత వర్గాలలో జరిగిన సమస్యలకు పరిష్కారం ఇచ్చే వేదికలని భాగ్యారెడ్డి వర్మ సమాంతరంగా ఏర్పాటు చేయగలిగాడు. సమాంతర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయగలిగాడు. దళిత అధికారులకు న్యాయ పంచాయతీల ద్వారా తమ పరిష్కారాలను సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంటే దళిత వర్గాలలో కూడా చైతన్యాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. దళిత వర్గాలు దోపిడీకి గురి కాకుండా వారికి న్యాయం అందించే ప్రయత్నాలు చేశాడు. 1920 నుండి 30 మధ్య ఇవి మరింత విస్తృత చేయబడ్డాయి. సో ఇతడు బౌద్ధ ధర్మాన్ని హైదరాబాద్ కేంద్రంగా వ్యాప్తి చేశాడు. సాధారణంగా బిఆర్ అంబేద్కర్ యొక్క భావజాలాలని బిఎస్ వెంకట్రావు వ్యాప్తి చేశాడు. అందుకే బిఎస్ వెంకట్రావుని ఏమంటున్నాం? హైదరాబాద్ అంబేద్కర్ అంటున్నాం. మరి ఇలాంటి బౌద్ధం యొక్క ధర్మాన్ని, బౌద్ధం యొక్క తత్వాన్ని హైదరాబాద్ కేంద్రంగా తీసుకొచ్చిన వ్యక్తుల్లో మనకి భాగ్యారెడ్డి వర్మ కనబడతాడు.
భాగ్యారెడ్డి వర్మ కనబడడం జరుగుతుంది. 1913 నుండి 38 మధ్య వైశాఖ పౌర్ణమి నాడు అంటున్నాం. వైశాఖ పౌర్ణమి అనగానే బుద్ధునికి సంబంధించింది. బుద్ధుని యొక్క జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. బుద్ధ జయంతి అంటున్నాం. సో ఈ బుద్ధ జయంతి యొక్క ఉద్దేశం ఏంటి? బుద్ధుడు చెప్పిన బోధన ఏంటి? బౌద్ధ ధర్మంలో ఉన్న ఆ ధర్మం ఏంటి? అందరూ సర్వసమానంగా ఉండడము అనేది. సో ఇక్కడ బౌద్ధ ధర్మాన్ని ప్రజలకు అందించే క్రమంలో బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించాడు. ఎన్ని సంవత్సరాలు? 1913 నుండి 38 వరకు క్రమం తప్పకుండా ప్రతి పౌర్ణమి నాడు, ఏ పౌర్ణమి? వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. తద్వారా బౌద్ధం యొక్క తత్వాన్ని, బౌద్ధం యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా హిందూ తత్వంలో, హిందూ విధానం ద్వారా సృష్టించబడిన కొన్ని సాంఘిక దురాచారాలు అంటే అది కాలక్రమంలో వచ్చాయి, వర్గాల ద్వారా వచ్చాయి, మతం ద్వారా కాకుండా ఆ మతంలోని కొన్ని వర్గాల ద్వారా సృష్టించబడిన విధానాల వల్ల ఈ దళితులు మరింత అంటరాని వారిగా, మరింత దోపిడికి గురి కావడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులలో ఎవరైతే దోపిడికి గురి అవుతున్నారో, మేము ఉండలేము అనుకున్న వ్యక్తులకి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించడం జరిగింది. మీకంటూ ఒక సమాజంలో ఒక హోదా ఉండే విధానాన్ని చూపించడం జరిగింది. ఆ విధానమే బౌద్ధ మతం అవుతుంది. అందుకే బిఆర్ అంబేద్కర్ చివరి దశలో బౌద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. మరణించే సందర్భంలో బిఆర్ అంబేద్కర్ కూడా అనుసరించింది బౌద్ధ మతమే అవుతుంది. మరి ఇలాంటి బుద్ధ జయంతి ఘనంగా నిర్వహించడం ద్వారా హైదరాబాద్ ప్రజానికానికి బౌద్ధం మీద మరింత మక్కువను పెంచాడు. దళిత వర్గంలో బౌద్ధం పట్ల ఆలోచన విధానాలను రేకెత్తించాడు భాగ్యారెడ్డి వర్మ. 1939 ఫిబ్రవరిలో భాగ్యారెడ్డి వర్మ మరణించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండిగా 1906తో ప్రారంభమైన సంస్థల ప్రస్థానం ఎప్పుడు ముగిసిపోయింది? 1939 ఫిబ్రవరిలో ముగిసిపోవడం జరుగుతుంది. మాదిరి భాగయ్యగా పిలువబడిన భాగ్యారెడ్డి వర్మ మరణించడం జరిగింది. మరి భాగ్యారెడ్డి వర్మ ఎప్పుడైతే మరణించాడో, మరి ఈ దళిత చైతన్యం, ఈ దళిత ఉద్యమాలు హైదరాబాద్ పరంపర ఎవరి చేత కొనసాగింది గమనిస్తే, సో అరిగే రామస్వామి అంటున్నాం. ఇందులో మనకు రెండో వ్యక్తిని గమనిస్తే అరిగే రామస్వామి. ఏంటి అరిగే రామస్వామి? 1875 రంగారెడ్డి జిల్లా రామన్కోలా నందు జన్మించడం జరుగుతుంది. రామన్కోలా అనే ప్రాంతం మనకి రంగారెడ్డి జిల్లాకు సంబంధించింది. అరిగే రామస్వామి జన్మించడం జరిగింది. అంటే భాగ్యారెడ్డి వర్మతో సమానంగా అతని మరణాంతరం కూడా ఉద్యమాన్ని కొనసాగించాడు. దళిత చైతన్యానికి తన వంతు తోడ్పాటును అందించిన వ్యక్తి అరిగే రామస్వామి. ఇతడు ఏం చేశాడు? 1885 నుండి 1973 మధ్య క్రియాశీలకంగా దళిత ఉద్యమాలలో పాలు పంచుకోవడం జరిగింది అరిగే రామస్వామి. మరి అరిగే రామస్వామి దళిత చైతన్యం కోసం, దళిత అభివృద్ధి కోసం ఎలాంటి సంస్థలని, ఎలాంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది? అందులో మొట్టమొదటి సంస్థను గమనిస్తే 1912లో సునీతా బాల సమాజాన్ని ఏర్పాటు చేశాడు. మరి సునీతా బాల సమాజాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు గమనిస్తే సికింద్రాబాద్లోని కమ్మనగూడ ప్రాంతంలో స్థాపించడం జరిగింది సునీతా బాల సమాజ్. అంటే ఇప్పుడు క్లియర్గా గమనించండి. జగన్ మిత్ర మండలి, మన్య సంఘం, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనగానే మనకి భాగ్యారెడ్డి వర్మ గుర్తుకు రావాలి. సునీతా బాల సమాజ్ అనగానే మనకి అరిగే రామస్వామి గుర్తుకు రావాలి. సికింద్రాబాద్లోని కమ్మనగూడ ప్రాంతంలో. దీని ద్వారా ఏం చేయాలనుకున్నాడు? ఈ సునీతా బాల సమాజం యొక్క ఉద్దేశం ఏంటి అంటే దళితులలో విద్య కోసం ప్రయత్నించడం జరుగుతుంది. విద్యే సామాజిక అంశాల పట్ల అవగాహనను పెంచడం జరుగుతుంది. తద్వారా తనకు తాను ఆలోచించే విధానాన్ని అలవర్చుకుంటాడు. కాబట్టి దళితులకు విద్యను కోసం ప్రయత్నించడం జరిగింది. ఇందులో భాగంగానే అనేక పాఠశాలలను ఏర్పాటు చేశాడు. రైట్. ఈ సంస్థ దళిత వర్గాలలో ఉన్న దేవదాసి, మద్యపానం వంటి అంశాల నిర్మూలనకు కూడా పనిచేయడం జరుగుతుంది. దళిత వర్గాలు అనేక అంశాల సామాజిక దురాచారాల వల్ల వాళ్ళు దోపిడీకి గురి అవుతున్నారు. అలాంటి దురాచారాల నుండి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా తీసుకొచ్చింది. దళిత వర్గాలలో చైతన్యం నింపే ప్రయత్నం చేయడం జరిగింది. 1924లో ఆది హిందూ జాతీయోన్నతి సభను ఏర్పాటు చేశాడు. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ఎవరు? భాగ్యారెడ్డి వర్మ. జాతీయోన్నతి సభ అరిగే రామస్వామి అవుతున్నాడు. మరి దీని ద్వారా ఏం చేశాడు? ఇలాంటి కార్యక్రమాలను రూపొందించాడు. గమనిస్తే మద్యపాన వ్యసనాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దళిత వర్గాలలో, దళిత యువకులలో, దళిత పురుష వర్గాలలో మద్యపానం నుండి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అదే క్రమంగా జోగిని పద్ధతి ద్వారా దళిత బాలికలను రక్షించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. బాల్య వివాహాలను నిషేధించడం ద్వారా దళిత బాలికలని
రక్షించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. జంతువధను వ్యతిరేకించడం జరుగుతుంది. జంతువధని వ్యతిరేకించడం జరుగుతుంది. దళితుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమం ద్వారా, ఈ సంస్థ ద్వారా, ఈ సభ ద్వారా తన వంతు ప్రయత్నాలు కొనసాగించాడు. ఇలాంటి క్రమంలోనే దీని యొక్క మరి ఈ ఆది హిందూ జాతీయోన్నత సభ ఏర్పాటు చేశారు. దీని యొక్క అధ్యక్షుడు గనుక గమనిస్తే కొండ వెంకటస్వామి అంటున్నాం. కార్యదర్శి గమనిస్తే పాపయ్య మరియు అరిగ రామస్వాములు కార్యదర్శులుగా ఉన్నారు. ఇది 1927లో ఆది హిందూ మహాసభగా మార్చబడడం జరిగింది. 22లో ఏర్పాటు చేయబడిన సంస్థ 27లో మహాసభగా మార్చడం జరుగుతుంది. 1931లో అరుంధతీయ మహాసభ స్థాపించబడింది. దీని సమావేశం రెడ్డి హాస్టల్ కేంద్రంగా నిర్వహించబడింది. సో మొత్తంగా అరిగ రామస్వామి కూడా దళిత చైతన్యానికి తన వంతు పాత్రని పోషించాడు. అలాంటి క్రమంలోనే బిఎస్ వెంకట్రావు, ఇతన్ని హైదరాబాద్ అంబేద్కర్ అంటున్నాం. ఎందుకన్నాం? అసలు పేరు ఏంటి గమనిస్తే ఇక్కడ బత్తుల లేదా బాతుల ఆశయ్య అంటున్నాం. ఈ బాతుల ఆశయనే బిఎస్ వెంకట్రావు. ఇతడు హైదరాబాద్ కేంద్రంగా అంబేద్కర్ భావజాలాలను వ్యాప్తి చేశాడు. హైదరాబాద్ అంబేద్కర్గా పిలువబడడం జరుగుతుంది. మరో బిరుదు రావు సాహెబ్ అంటున్నాం. ఎవరిని? బిఎస్ వెంకట్రావుని. ఇతడు 1922లో ఆది ద్రావిడ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. జాతీయోన్నత సభ, ద్రావిడ సంఘం, అదేవిధంగా సోషల్ సర్వీస్ లీగ్. దీని ద్వారా ఏం చేశాడు? దేవదాసి జోగిని వ్యవస్థలను నిర్మూలించే ప్రయత్నం చేశాడు. 1927లో ఆది హిందూ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ద్వారా గాస్మండి కేంద్రంగా దళితుల కోసం గ్రంథాలయాలని, దేవాలయాలను నిర్మించడం జరుగుతుంది. దళితులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ఏ సమస్య? అది దేవాలయాల ప్రవేశం లేకపోవడమే. కాబట్టి వారి కోసం ప్రత్యేకమైన దేవాలయాలను కూడా నిర్మించడం జరిగింది. దేవాలయ ప్రవేశ ప్రయత్నంలో అతడు విజయాన్ని సాధించాడు. 1936లో అంబేద్కర్ భావజాలం ద్వారా దళిత యువకులను చైతన్యపరిచాడు. 1938లో హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ని ఏర్పాటు చేశాడు. ఈ ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించింది బిఎస్ వెంకట్రావు. ఎం గోవిందరాజులు వెంకటస్వాములతో కలిసి, ఇద్దరితో కలిసి ఏం చేశాడు? దేవదాసి వ్యవస్థ నిర్మూలనకి కృషి చేయడం జరుగుతుంది. అదే క్రమంలో సికింద్రాబాద్లోని గాస్మండి ప్రాంతంలో దళితులకు నివాస గృహాలను ఏర్పాటు చేశాడు. ఆ నివాస గృహాల యొక్క సముదాయాన్ని మనం ఏమంటున్నాము? ఔడియా నగర్గా పిలవడం జరుగుతుంది. అంబేద్కర్ ఆహ్వానం మేరకి వెంకట్రావు బొంబాయి రాష్ట్ర మహాసభా సమావేశానికి హాజరయ్యారు. ఎప్పుడు అధ్యక్షత వహించాడు? 1936లో జరిగిన సభకి అధ్యక్షత వహించడం జరుగుతుంది. అప్పటి నిజాం ఇతడిని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నుకున్నాడు. అంతేకాకుండా 1943లో నిజాం రక్షణ మండలికి నామినేట్ చేయడం జరిగింది. 1946లో నిజాం స్టేట్ కౌన్సిల్కి ఏకగ్రీవంగా ఎన్నుకున్నాడు దళిత వర్గాల నుండి. 1947లో మీర్ లాయక్ అలీ నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరుగుతుంది. వివిధ హోదాలలో పనిచేస్తూ దళిత సమస్యలని ప్రభుత్వానికి విన్నవించాడు. సమస్యల పరిష్కారం కోసం తనదైన ప్రయత్నం చేశాడు బిఎస్ వెంకట్రావు. 1952లో హైదరాబాద్లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ ద్వారా రాజ్యసభకు ఎన్నుకోబడడం జరిగింది. ఇలా రాజకీయంగా దళిత వర్గాల నుండి అత్యున్నత శిఖరాలకు చేరిన వ్యక్తుల్లో బిఎస్ వెంకట్రావు మనకు కనబడతాడు. ఇతన్నే ప్రజలు, ఇతని అనుచరులు రావు సాహెబ్గా సంబోధించడం జరుగుతుంది. సో ఇలా మనకి బిఎస్ వెంకట్రావు దళిత చైతన్యానికి తన వంతు పాత్రను పోషించాడు. మరి ఈ ముగ్గురు ప్రధాన వ్యక్తుల తర్వాత దళిత చైతన్యం ఏ విధంగా కొనసాగింది? ఎంఎల్ ఆదయ్య, ఇతనే దళిత భీష్ముడుగా పిలువబడుతున్నాడు. ఇతడు సికింద్రాబాద్లో 1906 నందు సర్ విలియం బార్డర్ పేరిట ఒక ప్రాథమిక పాఠశాలను స్థాపించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి పీసరి వీరన్న అంటున్నాం. హరిజన పదాన్ని వ్యతిరేకించి మేము ఆది హిందువులమని గాంధీతో విభేదించడం జరుగుతుంది. హరిజన అనే పదాన్ని విభేదించాడు, అంటే గాంధీ భావజాలాన్ని విభేదించడం జరుగుతుంది. మొత్తం జాతీయ స్థాయిలో ప్రముఖ నాయకుడైన గాంధీజీ మొదటిసారిగా దళితులని హరిజన అనే పేరును సంబోధించడం జరిగింది. హరిజన పత్రికను కూడా స్థాపించాడు. దాన్ని ఇతడు వ్యతిరేకించడం జరిగింది. బి శ్యామ్ సుందర్ అంటున్నాం. బి శ్యామ్ సుందర్ ఏం చేశాడు? దేబర్న్ అనే గ్రంథం ద్వారా ఆనాటి హైదరాబాదులో దళితుల స్థితిగతులని ప్రజానికానికి తెలియజెప్పే ప్రయత్నం చేశాడు. సో సుబ్బయ్య నాయకత్వంలో షెడ్యూల్ కులాల ఫెడరేషన్ ఏర్పాటు చేయబడింది. బిఎస్ వెంకట్రావు నాయకత్వంలో అణగారిన తరగతుల సంఘం అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. ఇలా ఈ ముగ్గురు ఎవరు? భాగ్యారెడ్డి వర్మ, అరిగ రామస్వామి, బిఎస్ వెంకట్రావు యొక్క ఏమవుతుంది వారి యొక్క వారసత్వాన్ని వీరు కూడా కొనసాగించారు. దళిత చైతన్యానికి తమ వంతు పాత్రను పోషించడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే ఏమవుతుంది భాగ్యారెడ్డి వర్మ యొక్క కుమారుడు ఎన్బి గౌతమ్ అంటున్నాం.
రైట్. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనేది వ్యాప్తి చెందడం జరుగుతుంది. తెలంగాణలో అచ్చైన మొదటి దళిత పత్రిక పంచమ అంటున్నాం. రైట్. దీని యొక్క సంపాదకుడు మనకు జేఎస్ ముత్తయ్య అంటున్నాం. 1931లో భాగ్యనగర్ పత్రికను భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించాడు. 1937లో ఆది హిందూ పత్రికగా ఇది మార్పు చెందడం జరిగింది. మరి ప్రముఖ దళితులు రచించిన రచనలు ఏంటి? దళిత అంశమే ప్రధాన అంశంగా ఈ రచనలు మనకు ప్రస్తావించబడుతున్నాయి. ఉదాహరణకు గమనిస్తే ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి అంటున్నాము, గుర్రం జాషువా గబ్బిలం అంటున్నాము, బోయి భీమన్న మాలమాదిగా అంటున్నాం, బోయి భీమన్న పాలేరు నుండి పద్మశ్రీ వరకు ఇలాంటి రచనలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. మరి కాలక్రమంలో దళిత ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తులు అంటున్నాం. వారు అందించిన చైతన్యం వల్ల ఈనాడు దళిత సమస్యలను ప్రస్తావిస్తూ దళిత చైతన్యానికి కారకులవుతున్న వ్యక్తులు, వారి యొక్క సంస్థలు గమనిస్తే ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ, ప్రభాకర్ మాదిగ, కృపాకర్ మాదిగ అంటున్నాం. విశారదన్ దళిత శక్తి ప్రోగ్రాంను నిర్మించడం జరుగుతుంది. ఈనాటి సమాజంలో దళితుల పట్ల, దళితుల హక్కుల పట్ల ఈ సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇలా నేటి దళిత ఉద్యమాలకు చైతన్యాన్ని కలిగించింది, ఊతమిచ్చింది ఆనాడు ప్రారంభించిన భాగ్యారెడ్డి వర్మ యొక్క దళిత ఉద్యమమే. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.